రేపే కార్తీక పౌర్ణమి. కొడుకులకు కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి 8 లోపు తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యాల్సిందే, లేదంటే కీడు. అసలు కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. ఈ యొక్క పవిత్ర మాసంలో కార్తీక పౌర్ణమి అంటే మనకి త్రిపుర పౌర్ణమి. దీన్నే దేవ దీపావళిగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేది కృతికా నక్షత్రంలో ఈసారి రాలేదు. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఇలా రాకపోవడం వల్ల కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యాల్సిందే, లేదంటే కీడు జరుగుతుంది అని చెప్పి మన యొక్క పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైతే కొడుకులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అంటే కనుక మనకి కార్తీక పౌర్ణమి అనేది నవంబర్ 4వ తేదీ రాత్రి 10:36 నుంచి నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. అయితే కృతికా నక్షత్రం వచ్చేసి నవంబర్ 6వ తారీఖు తెల్లవారుజామున 6:34 నుంచి నవంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 3:28 వరకు ఉంటుంది. అయితే కార్తీక పౌర్ణమికి కానీ కృతికా నక్షత్రానికి కానీ అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి పౌర్ణమి కాస్తో కూస్తో కృతికా నక్షత్రంతో పాటు కలిసి వస్తుంది. కానీ ఈసారి అస్సలు సంబంధం అనేది లేకుండా వస్తుంది. కాబట్టి కొడుకులు ఉన్న వారి మీద ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది అని చెప్పి మన యొక్క పండితులు, మన యొక్క శాస్త్రాలైతే చెబుతున్నాయి. అయితే ఎప్పుడూ కూడా పెద్దల మాట చద్దన్నం మూట అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఈ విధంగా మనకి కృతికా నక్షత్రంలో పౌర్ణమి గడియలు లేకపోవడం వల్ల ఇది అశుభానికి సంకేతం అని చెప్పి మన యొక్క జ్యోతిష్య నిపుణులు చెప్పడం జరిగింది. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది కూడా తెలియని వాళ్ళు ఇది ఒక మూఢనమ్మకం, ఏదో వీరు వీడియోస్ కోసం అలా చెబుతూ ఉంటారు అని చెప్పి అలా అయితే తీసి పడవేయవద్దు. ఎందుకంటే కనుక రేపు సాయంత్రం అంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 7 గంటలలోపు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ చిన్న పని చేసుకోవాలి. దీనివల్ల మీకేమీ డబ్బులు ఖర్చు ఏమీ ఉండదు. చాలామంది కొడుకుల మీద ఏడ్చే జనాలు ఉంటారు. అంటే ఎవరి ఇంట్లోనైనా కానీ కొడుకు ఉంటే కనుక పుట్టిన దగ్గర నుంచి మొదలవుతాయి బంధువుల యొక్క ఏడుపులు. అబ్బో వీరికి అబ్బాయి పుట్టాడు, ఇక వీరికి ఆగదు. అంతేకాకుండా ఆ పిల్లవాడు కొంచెం కొంచెంగా పెరిగి పెద్దవుతూ ఉంటే ఆ పిల్లవాడు బాగా హైట్ అవుతున్నాడు, లేదా ఆ పిల్లవాడు సన్నగా ఉన్నాడు, లేదా ఆ పిల్లవాడు బలంగా పుష్టిగా ఉన్నాడు, ఆ పిల్లవాడు ఇంత తెలివిగా పెరుగుతున్నాడు, చక్కగా చదువుతున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎంత ప్రేమనో వాళ్ళని బాగా చూసుకుంటున్నాడు, ఇక వాళ్ళకి ఏ దిగులు లేదు. ఇంకా కాస్త పెద్దై ఉద్యోగం వస్తే అమ్మో ఉద్యోగం వచ్చేసింది, డబ్బులు తెగ సంపాదించేస్తాడు అని చెప్పి ఇలా చిన్నదానికి పెద్దదానికి కూడా ఈ యొక్క కొడుకుల మీద పడి బంధువుల ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఏడ్చేస్తూ ఉంటారు. వారి వల్ల కాస్తో కూస్తో అంటే వెయ్యంగా ఒక రాయి తగిలినట్లుగా వాళ్ళు అనగా ఒక మాట అనేది తగులుతుంది. ఆ మాటల వల్ల ఏంటంటే నరదిష్టి అనేది కొడుకుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కూతుర్లతో పోల్చుకుంటే ఇక్కడ కూతుర్లు తక్కువేమీ కాదు. కాకపోతే కూతుర్లు ఏంటి అంటే అమ్మాయిలు చక్కగా ఇంట్లోనే ఉంటారు, లేదా స్కూల్కి వెళతారు, లేదా కాలేజీకి వెళతారు, మళ్ళీ టైంకి ఇంటికి వస్తారు, ఒక ముద్ద తింటారు, కాసేపు చదువుకుంటారు, తర్వాత పడుకుంటారు. రేపు పెళ్ళైతే అత్తవారి ఇంటికి వెళ్ళిపోతారు, తర్వాత భర్తతో కలిసి ఉంటారు, వారి ఇంటి పేరుని వీరి ఇంటి పేరుగా మార్చేసుకుంటారు, ఆ ఇంటికి వారసులనైతే కంటారు. కానీ కొడుకులు అలా కాదు కదా. కొడుకులు బలంగా పెరగాలి, పుష్టిగా పెరగాలి, నా బిడ్డకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకూడదు.
నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కదా మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు ప్రాణం పెట్టి మగపిల్లలని పెంచుకుంటారు. రేపు మంచైనా చెడైనా కానీ మగపిల్లలే చూసుకోవాలి. కాబట్టి ఆ పిల్లలకి కొంచెం మంచిగా ఫుడ్ పెడుతూ బలమైన ఆహారాన్ని ఇస్తూ చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇలా ఇటువంటి అబ్బాయిల మీద నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు ₹1 ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. కానీ ఎవరి సొమ్ము వారు తింటున్నా కాడ ఈ రోజుల్లో నరుల ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నరుల ఏడుపును ఫస్ట్ తొలగించుకోవాలి. పైగా ఈ యొక్క కృతికా నక్షత్రం అనేది రాకపోవడం వల్ల ఈ యొక్క పౌర్ణమి దోషాన్ని కూడా తొలగించుకోవడం కోసం రేపు రాత్రి 8 గంటల్లోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని తీరాల్సిందే అని మన జ్యోతిష్య పండితులు చెప్పడమైతే జరిగింది. అయితే ఇంతకు ఆ పరిహారం ఎవరు చెయ్యాలి అంటే కనుక ఈ పరిహారం వచ్చేసి 1 కొడుకున్నా కానీ 2 కొడుకులు ఉన్నా కానీ 3 కొడుకులు ఉన్నా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు. మాకు 1 అబ్బాయి 1 అమ్మాయి ఉన్నారు గురువుగారు, మేము చెయ్యొచ్చా అని చెప్పి అడుగుతారు. వారు కూడా చేసుకోవచ్చు. పైగా ఈ యొక్క పరిహారం పుట్టిన పిల్లల దగ్గర నుంచి 39 సంవత్సరాల లోపు వరకు ఎవరైనా కూడా కొడుకులు ఉన్నవారు ఈ యొక్క పరిహారం చేసుకొని తీరాల్సిందే. అయితే ఈ యొక్క పరిహారం అనేది కేవలం తల్లి మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాల్సి ఉంటుంది. అంటే ఆ బిడ్డ తల్లి మాత్రమే చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ అవకాశం లేని పక్షంలో తనకి తాను కాకుండా తనకంటే పెద్దవారి చేత ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయించుకోవలసి ఉంటుంది. ఈ పరిహారం రాత్రి సమయంలో అంటే సాయంత్రం సంధ్యా సమయం 6 దాటిన తర్వాత రాత్రి 8 నుంచి 9 గంటల లోపు అయితే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పరిహారం ఏంటి, ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం కోసం మొదట మట్టి ప్రమిదను 1 తీసుకోవాలి. ఈ యొక్క మట్టి ప్రమిద కూడా కొత్త మట్టి ప్రమిద అయి ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని వేయాలి. మీ దగ్గర ఆవు నెయ్యి లేని పక్షంలో మామూలుగా గేదె నెయ్యినైనా కూడా వేయవచ్చు. మనకి మట్టి అంటేనే పంచభూతాలలో ఒకటైన భూమికి ప్రతీక. మన శరీరం కూడా ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మట్టి అనేది చాలా పవిత్రమైనది. మన యొక్క తనువు, మనసు, ఆత్మకి గుర్తు ఈ మట్టి. ఇక ఆవు నెయ్యి వచ్చేసి దేవతలకు అత్యంత ప్రీతికరమైనది. జ్ఞానానికి, మన యొక్క శ్రేయస్సుకు, మన యొక్క ఆరోగ్యానికి అన్నింటికీ కూడా ఆవు నెయ్యి చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో ఉపయోగించేది 1 చిటికెడు ఆవాలు. ఆవాలు అంటే మనకి చూడడానికి చిన్న వస్తువే, కానీ ఆవాలకి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవాలు భూత ప్రేత పిశాచులను కూడా తరిమి కొడుతుంది. ఏ మనిషికైతే నెగిటివ్ శక్తి ఉంటుందో ఆ మనిషి యొక్క నెగిటివ్ శక్తిని పూర్తిగా తీసివేయడానికి ఆవాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. తరువాత వచ్చేసి కల్లు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు అంటేనే నెగిటివ్ శక్తిని పూర్తిగా తీసేస్తుంది. నరుల ఏడుపుని, నరఘోషను పూర్తిగా తీసివేస్తుంది. ఎవరికైతే నెగిటివ్ శక్తి ఉంటుందో, జనాల ఏడుపు ఉంటుందో, జనాల ఘోష ఉంటుందో ఆ నరఘోషనంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టడానికి రాళ్ల ఉప్పు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం రాళ్ల ఉప్పుని కాస్త అంటే 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ మట్టి ప్రమిదను తీసుకొని ఆవు నెయ్యి వేసి అందులో పత్తి ఒత్తిని వెయ్యాలి. మనకి ఒత్తి అనేది జీవాత్మకు ప్రతీక. నేను చెప్పిన విధంగా 1 ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి ఆ యొక్క ఆవు నెయ్యిలో 1 వత్తిని పెట్టి తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఆ యొక్క దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా వెలిగించిన దీపాన్ని మీ యొక్క బిడ్డను ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి ఈ పరిహారాన్ని చెయ్యాలి. ఇంట్లో మాత్రం చెయ్యకూడదు. ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత తల పైభాగం నుంచి ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు 3 సార్లు
కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు 3 సార్లు అలా దిగతుడి చేసిన తర్వాత ఆ పిల్లవాడికి కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళిపోమ్మని చెప్పండి. మీరు ఆ వెలుగుతున్న దీపాన్ని తీసి చక్కగా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరిపడేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఆ మట్టి ప్రమదను ఇంట్లోకైతే తెచ్చుకోకూడదు. ఈ విధంగా మీరు దిష్టి తీసివేయడం వల్ల ఆ బిడ్డను ఆవహించి ఉన్న దుష్టశక్తి ఈ యొక్క పౌర్ణమి దోషంతో పూర్తిగా ఆ యొక్క దోషం అనేది తుడిచిపెట్టుకుపోతుంది. అంతేకాకుండా పిల్లల మీద ఉన్న నరుల ఏడుపు, నరఘోష, ఆ పిల్లల్ని పట్టి పీడిస్తున్న దిష్టి దోషాలు, నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటేనే ఆ పిల్లలకి చీటికి మాటికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరి ఏడుపు పిల్లల మీద పడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఏడుపులు అనేవి పోవడానికి, పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా పెరగడానికి, ఆ పిల్లల మీద ఉండే దిష్టిని తీసివేయడానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంచెం వయస్సు పెద్దదైన తర్వాత పిల్లలు సినిమాలకని చెప్పి, షికార్లకని చెప్పి, బైక్ రైడింగ్లని చెప్పి రాత్రిపూట బయటికి వెళ్ళి ఎప్పుడో అర్ధరాత్రి పూట ఇంటికి వస్తారు. ఏ టయాల్లో పడితే ఆ టయాల్లో ఇంటికి వస్తారు. అసలే ఇప్పుడు రోజులు బాగుండడం లేదు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా వస్తారో రారో అనే ఒక టెన్షన్ అనేది ఆ తల్లిదండ్రికి ఉంటుంది. కాబట్టి అటువంటి దోషాలన్నింటినీ కూడా తీసివేయడానికి ఈ యొక్క పౌర్ణమి పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా రేపు అంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 8 నుంచి 9 గంటల్లోపు సాయంత్రం 6 దాటిన తర్వాత చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కొడుకులు ఉన్నవారు మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి కూడా దిష్టి తీసివేయండి. అందరికీ కలిపి ఒకేసారి దిష్టి తీయకూడదు. ఎవరి ప్రమిద వాళ్ళకి ఉపయోగించి సపరేటుగా తీసివేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి? మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.